నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. నిన్న ఆంధ్రప్రదేశ్‌లో 2 ఇంపార్టెంట్ ఘటనలు జరిగాయి. అదేంటంటే, ఒకటి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా పులివెందులలో పర్యటించడం ఒకటైతే, రెండోది అధికార పక్షంలో సీఎం తర్వాత సీఎం స్థాయిలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న అటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కేసనపల్లిలో పర్యటించడం. ఈ 2 ఘటనలు కూడా రైతులకు సంబంధించినవి. ఇద్దరు కూడా రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఘటనలు. ఒకరేమో కొబ్బరి తోటలకు సంబంధించి ఎండిపోతున్నాయి, అక్కడ మాడుబడిపోతున్నాయి, ఏంటి ప్రాబ్లమ్స్ అని తెలుసుకోవడానికి ఒక వ్యక్తి వెళ్తే, ఇంకో వ్యక్తి అసలు కడప జిల్లాలో అరటి రైతులకు తీవ్రంగా పరిస్థితి దారుణంగా ఉంది. గతంలో 20,000 నుంచి 25,000 క్వింటాలు పలికినటువంటి అరటి ధర ఇప్పుడు కేవలం రూపాయి, రూ. 2కే పలుకుతుంది. ఎందుకు అనే విధంగా పరామర్శించడానికి ఒకరు వెళ్ళారు. అయితే ఇక్కడ 2 ఘటనల్లోనూ ఒకటి మొదటగా మనం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే, ఆయన అంబేద్కర్ కోనసీమ జిల్లా కేసనపల్లిలో ఒక డ్రైన్ విషయంలో, అంటే సముద్రపు నీరు డ్రైన్ ద్వారా పంట పొలాల్లోకి రావడం, అక్కడ కాలువల్లో కలిసిపోవడంతో, మెయిన్గా కోనసీమ జిల్లా అంటేనే కొబ్బరి తోటలు పచ్చదనానికి ఫేమస్ అని చెప్పుకుంటాం. అలాంటి చోట రైతులు పూర్తిగా దివాలా తీసే పరిస్థితి వచ్చింది. కొబ్బరి చెట్లన్నీ కూడా అక్కడికక్కడే చనిపోవడం, మాడుబడిపోవడం, కొబ్బరికాయలు పిందెల రూపంలో ఉన్నప్పుడే కింద పడిపోవడంతో ఇవన్నీ తెలుసుకోవడానికి ఉప ముఖ్యమంత్రి ఆ జిల్లాలో పర్యటించారు. ఇంతవరకు హర్షించదగిన విషయం. అయితే ఇక్కడ రైతులతో మాట్లాడుతున్నప్పుడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క అసలైన రూపం అనేది బయటికి వచ్చింది. అటు పబ్లిక్తో ఇంటరాక్షన్ సమయంలో పబ్లిక్ని మాట్లాడమని, అంటే రైతుల్ని మాట్లాడమని చెప్పినప్పుడు రైతులు తమ బాధల్ని ఖచ్చితంగా వెళ్ళగక్కుతారు. వచ్చింది కూడా ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి కాబట్టి ఆయనతోటి తమ గోడు వెళ్ళబోసుకుంటే రాబోయే రోజుల్లో దానికి ఒక పరిష్కారం లభిస్తుంది అని చెప్పి అందరూ భావిస్తారు. అయితే ఇక్కడ మొదట ఇంటరాక్షన్ సెక్షన్లో ఒక వ్యక్తి నిలబడి మీరు చెప్పడం వల్ల, అంటే పవన్ కళ్యాణ్ చెప్పడం వల్లే కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాము అని చెప్పి, మేము ఓట్లేసాము అని చెప్పి ఆయన చెబుతుండగా, ఇప్పుడు రాజకీయాలు అవసరం లేదు అని చెప్పి ఇమ్మీడియట్గా ఆయన మైక్ కట్ చేయండి అంటూ పవన్ కళ్యాణ్ దురుసుగా మాట్లాడి ఆ వ్యక్తి యొక్క మైక్ని కట్ చేయించారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు రాజకీయాల్లోనే ఉన్నారు. మీ దగ్గర రాజకీయాల గురించే మాట్లాడతారు కదా ప్రజలు. తమ మద్దతు ధర పలకలేదు, మీరు చెప్పారు కాబట్టి మేము మద్దతు ఇచ్చాము, ఇప్పుడు మా పరిస్థితి వినండి అని రైతు చెప్పుకుంటుంటే మీరు ఇమ్మీడియట్గా మైక్ కట్ చేయడం ఎంతవరకు సమంజసం? మీరు మైక్ కట్ చేయడం అనేది ఎంతవరకు భావ్యం? అంటే రైతులు తమ గోడును వెళ్ళబోసుకోవాలి అంటే, మీకు వాళ్ళకు 5 నిమిషాలు 10 నిమిషాలు టైం ఇవ్వలేని సమయంలో మీరు ఎందుకు జిల్లా పర్యటనకు వచ్చారు? ఎందుకు మీకు అండగా నేనుంటానని చెప్పుకునే ప్రయత్నం చేశారు? అలా మైక్ కట్ చేసిన వాళ్లకు మీరు అండగా ఉంటారని వాళ్ళకు ఎలాంటి భరోసా వస్తుంది? ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎందుకు ఒక 10 నిమిషాలు కూడా వాళ్ళకు టైం కేటాయించలేకపోయాడు అనేది మెయిన్గా ఒక ప్రశ్న. అయితే రెండవది, ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే, అంటే 2019 నుంచి 2024 మధ్య కాలంలోనే ఈ పరిస్థితి, అంటే ఈ కొబ్బరి చెట్లు పడిపోవడం కానీ, మాడు పడిపోవడం కానీ, పిందెలు రాలిపోవడం కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగాయని చెప్పి ప్రజల్లోకి, అక్కడ రైతుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఇక్కడ డిప్యూటీ సీఎం అయితే చేశారు. అయితే అక్కడ ఒక పిహెచ్డి స్కాలర్ ఉన్నటువంటి వ్యక్తి, అగ్రికల్చర్కి రిలేటెడ్ అయినటువంటి వ్యక్తి లేసి ఇదంతా కూడా గత 40 సంవత్సరాల నుంచి జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తుంటే, అక్కడ కూడా వాదించే ప్రయత్నాలు పవన్ కళ్యాణ్ చేశారు. అంటే ఇక్కడ రైతులకి మీరు భరోసా ఇవ్వడానికి వచ్చారా? రైతుల్ని మీరు చెప్పేది వినడానికి రైతుల్ని పిలిచారా అనేది ఇక్కడ పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోవాలి. ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటు పులివెందుల పర్యటనలో వెళ్ళి అరటి రైతులతో మాట్లాడారు. వాళ్ళకు మద్దతు ధర లేదు అని చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సానుకూలంగా వాళ్ళతోటి మైక్తో మాట్లాడతాననుకున్న వ్యక్తిని దగ్గరికి పిలిచి మరి తాను చెప్పదలుచుకున్నది స్పష్టంగా చెప్పమని మైకులు ఇచ్చి మరి అక్కడ మాట్లాడించే ప్రయత్నాలు చేశారు. అంటే ఒక వ్యక్తికి భరోసా ఇవ్వడం అంటే ఇది కదా, రైతులకు నేనున్నాను అని చెప్పుకోవడం అంటే ఇది కదా. మీరు ఇలా ఇష్టారీతిన వ్యవహరిస్తే రేపు మిమ్మల్ని ఎలా ప్రజలు నమ్ముతారు? ఇప్పటికే రైతులకు మద్దతు ధర లేదు. రాష్ట్రంలో గతంలో 75 లక్షల ఎకరాల్లో సాగైన పంటలన్నీ కూడా ఇప్పుడు 60 లక్షల ఎకరాలకు వచ్చాయి. పూర్తిగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తోటి కొన్ని వందల మంది రైతులు, వేల మంది రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో తమ ఆరుగాలం పండించిన పంట అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్నారు.
ఇప్పుడు మీరు వాళ్ళకు ధైర్యం ఇవ్వాల్సింది పోయి వాళ్ళపైనే మీరు ఎదురు తిరిగితే మిమ్మల్ని ప్రజలు ఎలా నమ్ముతారు? జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి అక్కడికి వెళ్తే అక్కడ రైతులందరూ కూడా తమ గోడు వెళ్ళబొట్టుకోవడానికి, మామిడి రైతులు బంగారుపాలెంలో కావచ్చు, మిర్చి రైతులు గుంటూరులో కావచ్చు, పొదిల్లో పత్తి రైతులు కావచ్చు, ఇలా పులివెందుల్లో రీసెంట్గా అరటి రైతులు కావచ్చు, వీళ్ళందరూ కూడా తమ గోడు వెళ్ళబోసుకోవడానికి ప్రతిపక్షాన్ని సంప్రదిస్తున్నారు. అంటే ప్రతిపక్షం మాత్రమే మా తరపున మాట్లాడగలదు అనే ఒక భరోసా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సామాన్య రైతుకు కూడా ఇస్తున్నారు. ఆయన వెళ్ళిన తర్వాత మీరు మద్దతు ధర పెంచుతున్నారు, లేదంటే వాళ్ళకి ఏదో భరోసా ఇస్తున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు అడిగేంది మీరు ఎందుకు చలనం ఉండట్లేదు? అటు ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డి గారు పోరాడితేనే మీలో ఎందుకు చలనం వస్తుంది అనేదని ముఖ్యంగా మీరు గుర్తించుకోవాల్సిన విషయం. కాబట్టి ప్రజలనే వ్యక్తులు ఇటు ప్రతిపక్షం వైపు ఎందుకు వెళ్తారు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇస్తున్నారు. అటు మీలో కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డిలో కానీ ముగ్గురులో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ప్రజలకు నేనున్నాననే భరోసా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ప్రజలకు మీరు చెప్పదలుచుకున్నది మాత్రమే చెప్పేసి స్టేజ్ దిగి వెళ్ళిపోవడం అనేది మీరు చేస్తున్న పని. మీరు గనక ఇలాగే మైకులు కట్ చేసుకుంటూ పోతే రాబోయే రోజుల్లో అంటే గత ఇంకా 3.5 సంవత్సరాల్లో వాళ్ళ చోట్లో మీ చేతిలో మైక్ ఉండొచ్చు, కట్ చేసుకోవచ్చు, వాళ్ళ చేతిలో ఒక ఓట్ అనేది ఉంది. దాన్ని గనక బలంగా గనక గుద్దితే రాబోయే రోజుల్లో మీకు గతంలో ఏవైతే 0 నుంచి ఈరోజు 21 సీట్లకు వచ్చామో అని మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు పడిపోయారు అని అవహేళన చేస్తున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వైనాట్ 175 అంటూ అక్కడికి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీరు 21 నుంచి 0కు పడిపోయినా ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి రైతులనే వ్యక్తులకు ఖచ్చితంగా భరోసా ఇవ్వాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు కాబట్టి రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెనుక ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఖచ్చితంగా మైకులు కట్ చేయడం కాదు, ఖచ్చితంగా భరోసా ఇవ్వడం నేర్చుకోండి.